హాయ్ గైస్, ఇక్కడైతే బూందీ లడ్డు ప్రిపేర్ చేసాం మేము. చాలా చక్కగా వచ్చాయండి. ఎట్లా ప్రిపేర్ చేసాం ఏంటి అనేది వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను ఒక కప్ వచ్చేసి శనగపిండి తీసుకున్నాను. దాన్ని మంచిగా జల్లెడ పట్టుకున్నాను. దాంట్లో ఏమైనా ఉన్నా మంచిగా వచ్చేస్తాయి. అట్లా స్ట్రైన్ చేసి పెట్టేసుకుని అది కొలుచుకోవాలన్నమాట. అది మనం ఏదైనా ఒక కప్లోకి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇట్లా మంచిగా జల్లెడ పట్టిన దాన్ని ఒక కప్లోకి అయితే తీసుకుని మెజర్ చేసుకున్నాను. నాకు ఇంత కప్ అయితే వచ్చింది. ఇప్పుడు దాన్ని ఒక బాండీలోకి తీసుకుని కొంచెం ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను. దాన్ని కొంచెం వాటర్ వేస్తూ ఉండలు లేకుండా చక్కగా కలుపుకుందాం. ఒకేసారి ఎక్కువ వేయొద్దండి, కొంచెం యాడ్ చేసుకుంటూ వాటర్ మంచిగా శనగపిండి అనేది ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఎట్లా వాటర్ యాడ్ చేసి కలుపుతున్నాను. అట్లా మంచిగా కలుపుకోవాలన్నమాట. అదే మనకి దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అట్లా మంచిగా వచ్చే వరకు కలుపుకోవాలి. దోశ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. చిక్కగానే ఉండాలి. వచ్చే వరకు ఆ విధంగా మంచిగా కలుపుకోవాలి. పిండి కలపడంలోనే ఉంటుంది బూందీ అనేది. సో ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిటికెడు సోడా అయితే యాడ్ చేసాము. అది చూపించడం మర్చిపోయాను. ఒక చిటికెడు సోడా యాడ్ చేసిన తర్వాత ఈ టెక్స్చర్ ఎట్లా ఉందనేది చూపించాను. లోపల బాండీ పెట్టుకుని మూకుడైతే పెట్టుకున్నాను. దాంట్లో బూందీ జల్లెడ ఉంటుందండి. ఇట్లా ఉంటుంది, రౌండ్గా ఉంటాయి, హోల్స్ ఉంటాయి. అది తీసుకుని బూందీ చట్రం అంటారు. అది తీసుకుని దాంట్లో వేసేయడమే. అవి హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లోంచి ఆ డ్రాప్స్ అనేది అట్లా పడిపోద్ది అనమాట. అట్లా మనం కదుపుకుంటూ ఉంటే సరిపోతుంది. పైనుంచి పోస్తూ కదిపితే డ్రాప్స్ అనేవి దాంట్లో పడతాయి. ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా క్రంచీగా అవ్వక్కర్లేదండి, కొంచెం లోపల వేగేలా ఉంటే చాలు. వేగిన తర్వాత ఇట్లా స్మాష్ చేస్తే స్మాష్ అయ్యేలా ఉండాలన్నమాట. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. సో ఇక్కడైతే రెడీ అయిపోయింది. తీసేసుకుంటున్నాను నేను వేరే గిన్నెలోకి. అయితే ఈ వేగిన బూందీ అయితే నేను తీసి పెట్టేసుకుంటున్నాను. మంచిగా మొత్తం వేగిపోయిన బూందీ అంతా తీసి కలెక్ట్ చేసేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసుకొని స్టోర్ చేసుకోవాలి. అవి తీసిన తర్వాత ఒక 5 minutes మళ్ళీ ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్. అట్లా నా బూందీ చట్రం పెట్టడం, దాంట్లో మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ అనేది ఉంటుంది కదా, అది మొత్తం యాడ్ చేయడం. అందులోంచి అట్లా డ్రాప్స్ చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. అట్లా డ్రాప్స్ అనేది వస్తే అది రౌండ్గా బూందీలా ప్రిపేర్ అయిపోద్ది అనమాట. కదుపుకుంటూ ఉండాలి మధ్యలో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, అది ప్రతిసారి ప్రతి వాయికి అడుగున చేతితో తుడుచుకోవాల్సి ఉంటుంది. డ్రాప్స్ బాగా పడతాయి అన్నమాట. లేకపోతే డ్రాప్స్ అనేవి కొంచెం గమ్మున పడవు. మధ్యలో తడి చేతితో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్. అవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా నేను కలెక్ట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇంకొకసారి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలా నేను 3 times అయితే చేసుకున్నాను. ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా తీసేసుకుంటున్నాను. దాంట్లో జీడిపప్పు అండ్ కిస్మిస్ యాడ్ చేశాను. ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. ఒక 2 శనగపిండి దేంతో అయితే తీసుకున్నామో దాంతో 2 cups షుగర్ తీసుకుని తీగపాకం వచ్చే వరకు పెట్టుకుని అది ఇక్కడ మిక్స్ చేశాను అనమాట. అది మిస్ అయింది. సో ఆ పాకాన్ని అయితే ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ అండ్ షుగర్ సిరప్ నేను ఇక్కడ మిక్స్ చేసుకుని కలుపుతున్నాను. 1 cup పిండికి 2 cups షుగర్ తీసుకుని 1 glass వాటర్ పోసి అది లైట్గా తీగపాకం, మన గులాబ్ జామ్ పాకం ఎట్లా చేసుకుంటాము అట్లా తీగపాకం లైట్గా రావాలన్నమాట. అది యాడ్ చేసేసుకుని మంచిగా మొత్తం బూందీ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 minutes అట్లా వదిలేయాలన్నమాట.
అది ఆ పాకాన్ని అనేది పీల్చుకుంటుంది. మూత పెట్టాను ఒక 5 మినిట్స్ తర్వాత మనం బూందీ ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇట్లా ఉండలు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో నా బూందీ లడ్డు. చాలా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ విధంగా అయితే నేను బూందీ లడ్డు ప్రిపేర్ చేసుకున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్గా ఈ విధంగా ట్రై చేస్తే తప్పకుండా బాగా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.